కుటుంబ వ్యవస్థ కొరకై, వివాహ వ్యవస్థ కొరకై మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ అంశం కొరకై అన్నగారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభానైనా నీ చేతికి అప్పగిస్తున్నాం అయినా కుటుంబ వ్యవస్థ విషయంలో ప్రభానైనా అయ్యానంత నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబాలు ప్రభానైనా అయ్యానంత నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసిందే నీవు ప్రభువా. అయ్యానంత దిగువనైనా ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగాను, జీవనకరముగా ఉండున్నట్లుగాను ప్రభువానైనా నువ్వు ఏర్పరిచావు. కానీ ప్రభువానైనా తండ్రి ఇదిగో మా ఇష్టానుసారముగా మనుషులు ప్రభువైన భూమి మీద ఇష్టానుసారంగా ప్రభువైన వ్యవహరించడం బట్టి నీకు దూరమైపోయిన దాన్ని బట్టి ప్రభువానైనా ఆశీర్వాదమునకు ప్రభువైన తండ్రి నాయన వారు దూరమైపోయినారు ప్రభువైన తండ్రి జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి వారు ప్రభువా నాయన నువ్వు నీ దృష్టిలో నీ ఉద్దేశంలో ఉన్నటువంటి ఆ వివాహ వ్యవస్థ ఎలాగుండాలో, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో ప్రభువైన తండ్రి నిర్మాణకుడు నీవే గనక తండ్రి అలాగున ఆ కుటుంబాలు దీవెనగా మార్చుమని అడుగుతున్నాం, ఆశీర్వాదకరముగా మార్చుమని అడుగుతున్నాం ప్రభువైన తండ్రి. భార్య భర్తల మధ్యలో ప్రభువైనా అయ్యో ప్రేమ అనురాగాలు ఎలాగ ఉండాలో ప్రభువా, నిజమైన నీ ప్రేమ ప్రభువైన తండ్రి వారికి అందరము కలిగి ఉండటం కృప దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలు ప్రభువైన తండ్రి ఇదిగో నైనా, తల్లిదండ్రులు ప్రభువైన తండ్రి ఇదిగో నైనా వేరైపోయినందున విడాకులు చేసి తీసుకునేటువంటి అనుభవాలకు వెళ్ళిపోవడం బట్టి ప్రభువైన తండ్రి పిల్లలు ప్రభా అన్యాయమైపోతున్నారు ప్రభువా. అయ్యా తద్వారా ప్రభువైన సమాజానికి వారు ప్రభువైన తండ్రి నాయన ఎంతో విద్రోహమైన శక్తులుగా మారినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ప్రభువైన తండ్రి. అయ్యా కనికరించండి ప్రభువా. అయ్యా కుటుంబ వ్యవస్థను స్థిరీకరించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన ఆ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని వాడు అపవాది ప్రభువైన దుష్టుడు నాయన ప్రభు ఉద్దేశించి ఈ విధముగా ప్రభుని క్రియలు చేస్తున్నాడు ప్రభునైనా. లోకములో అనేకము ప్రతి దినం వింటూ ఉన్నాం, చూస్తున్నాం ప్రభు. ఆ స్థితిని మార్చబడునుగాక, యేసు నామములో ఆ స్థితి మారునుగాక. కుటుంబాల మీద ఆధిపత్యమును ఉంచినటువంటి ప్రతి చీకటి శక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభు నీ స్వాధీనం తీసుకోండి, నీ అధికారం కింద ఉండాలయ్యా. స్తోత్రాలు. కుటుంబాలన్నీ కూడా పరపడుతుంది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ప్రభునైనా నీ స్వాధీనంలో ఉండాలి, నీ అధికారం ఉండాలి ప్రభువా. నీ వైపు త్రిప్ప చేయబడాలి. నిజము ప్రభుత్వ ఎరిగి సత్యం ఎరిగి ప్రభు నీ వైపు త్రిప్పబడి రక్షణ అనుభవంలో నడిపించబడ్డ కృప దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా. ఈ ప్రార్థన విన్నందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడయ్యావు. నన్ను విడువనన్నావు, నా దేవుడయ్యావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా. మరొక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలాలు లేని వారు
కొరకై ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి పిల్లల కొరకై కూడా ప్రార్థన చేద్దాం. యవనస్తులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు. ఈ 2 అంశాల కొరకై మనం అందరం కూడా ఒకసారి కలిసి విజ్ఞాపన చేద్దాం. గర్భఫలం లేని వారి కొరకు ప్రతి లోపాలు కొట్టివేయబడాలి, అభాషణ ఆగిపోవాలి. గర్భఫలం లేకపోవడం ద్వారా ఎన్ని విమర్శలకైతే ఆయన లోనవుతున్నారో వాళ్ళందరూ కూడా వాటి నుంచి విడిపించబడి వాళ్ళు ఆ దేవుని వాక్యం చెప్పినట్లుగా వాళ్ళు కూడా సంతానం పొందుకోవాలి. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి పిల్లలకు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి దేవుడిచ్చి చదువు పట్ల ఆసక్తినిచ్చి దేవుడు నడిపించినట్లు ఎవ్వరు కూడా చదువులో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ 2 అంశాల కొరకే మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ 2 అంశాల కొరకే వినోద్ బ్రదర్ గారు మనం ప్రార్థన అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు. అయ్యా, బలమును, శక్తియు, రాజ్యమును, ప్రభావమును, తేజస్సును, కీర్తియు నీవై ఉన్నావు తండ్రి. మహోన్నతుడవైన తండ్రి, మహారాజు అయిన దేవ, ప్రభ, నిర్దోషమై ఉన్న తండ్రి, యజమానుడా, యాజకుడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఘనమైన మీ నామానికి అయ్యా, శక్తి కలిగిన నీ నామానికి, ప్రభావము కలిగిన మీ నామానికి స్తోత్రాలు దేవా. ఈ అద్భుతమైన ఉదయకాలపు సమయంలో ప్రభ, మీరిచ్చిన గొప్ప అవకాశాన్ని, గొప్ప సమయాన్ని బట్టి తండ్రి స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయ్యా, నిన్నటి దినమంతా కాపాడావు, రాత్రంతయు ప్రభ నీ రెక్కల నీడలో చేర్చుకొని మరొక రోజునిచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా ప్రభ, ఈ సమయాన్ని కొన్ని అంశాల గురించి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చావు. గర్భఫలము అనే ఏదైతే ప్రభ ఉందో అది నీవిచ్చే బహుమానము, కుమారులు నీవిచ్చే స్వాస్థ్యము ప్రభ. ఇదిగో ఆ గర్భఫలము నీవిచ్చేది అయ్యా, నీవు ప్రసాదించేది, నీవు అనుగ్రహించేది ప్రభ. తండ్రి, ఎవరెవరైతే ప్రభ గర్భఫలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారో, నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ ప్రభ, ఆనాడు హన్నను ఏ విధంగా పెనిన్న విసిగించిన పరిస్థితులు మేము చూసినామో, ఈరోజు కూడా అనేకులు ప్రభ తండ్రి విసిగించబడుతూ, వేధించబడుతూ, తృణీకరించబడుతూ, అపహాస్యం చేయబడుతూ, అయ్యా గేలి చేయబడుతూ, హేళి చేయబడుతూ ప్రభ, నిందలకు గురి అవుతూ ప్రభ, భయంకరంగా తండ్రి వేధించబడుతున్నారు. వారందరి తండ్రి అవమానాన్ని కొట్టివేయబడినట్లుగా దయచేసి గర్భఫలాలు ఇవ్వండి. అనేక దైవజనులు గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, వారికి గర్భఫలాలు ఇవ్వండి. అనేక ఆత్మీయులు గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు. అనేక మంది ప్రభ, మా యొక్క బంధుమిత్రులు కావచ్చు, చుట్టాలు కావచ్చు తండ్రి, ప్రపంచంలో అనేక మంది గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు. అనుగ్రహించండి అయ్యా. ఏ అరటి పండు తింటే గర్భఫలం రాదు తండ్రి, ఏదో ప్రభ సేవకుడు ప్రేయర్ చేస్తే గర్భఫలం రాదు, కానీ నీవు ఇవ్వాలి తండ్రి. భర్తగా భార్య కలిసి ప్రార్థించాలి, కన్నీరు కార్వాలి, మొరబెట్టాలి, మీ ఎదుట గోజాడాలి అయ్యా. ప్రతి ఒక్క ప్రభ, వారిలో ఉన్న బలహీనతలు, వాళ్ళు ఉన్న లోపాలు, వాళ్ళున్న వ్యాధులు ఏదైతున్నాయో వాటన్నిటిని దూరము చేసి చక్కటి గర్భఫలాలు వారి ప్రార్థన వారికి అన్నిటి బట్టి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. చక్కగా కష్టపడి ప్రయాసపడి చదివి అయ్యా మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయండి. జ్ఞాపక శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివిని ఇవ్వండి, జ్ఞాపకం ఉంచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా, ఎవరు కూడా ఏ అఘాయిత్యాలకు పాల్పడకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చక్కగా పాస్ అవుటకు కృప చూపించమని, ఇదిగో 2 అంశాలకు జవాబును, ఉత్తరమును ఇచ్చినందుకు, ఇవ్వబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి నిన్ను మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. మరి యొక్క అంశం కొరకే ప్రార్థన చేద్దాం. ఉద్యోగం లేని వారి కొరకే ప్రార్థన చేద్దాం. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సరైనటువంటి ఉద్యోగాలు లేవు. ఎంతో భయంకరమైన పరిస్థితి. దాని వలన కొంతమంది దొంగలు అవుతున్నారు, దాని వలన కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు, దాని వలన ఏదో అపాయకరమైనటువంటి ప్రజలుగా కొంతమంది ఉగ్రవాదానికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది భయంకరమైనటువంటి డ్రగ్ అడిక్ట్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించినట్లుగా అందరం కూడా కలిసి ప్రార్థించేద్దాం. ఈ అంశం కొరకై అన్నగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కూడా కలిసి ప్రార్థించేద్దాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడవైన ప్రియ పరలోకపు ప్రభువా, పరిశుద్ధ నామానికి స్తోత్రములు 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 ప్రభువా, మీకు వందనాలు సమర్పిస్తున్నాను. జీవము కలిగిన దేవా, జీవాధిపతివైన రాజా, సైన్యములకు అధిపతి యెహోవా, మీకు స్తోత్రములు 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 ప్రభువా, మీకు వందనాలు సమర్పిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానములు చేసి దానిని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, మీకు స్తోత్రాలు. అందుకే ఈ ఉదయకాలము మీరు అభిషేకించిన మీ సేవకుల మధ్య నన్ను నిలవబెట్టి ఈ విధముగా ప్రార్థించమని మీరు అడుగుచున్నందుకు మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. మీరు అడుగుతేనే తప్ప నేను చేయలేను తండ్రి, మీకు వందనాలు. ఇది చేయమని మీరు చెబితేనే తప్ప నేను చేయలేను, అంతటి నిస్సహాయుడును తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, మీకు వందనాలు సమర్పిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రములు 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 తండ్రి, మీకు వందనాలు. దేవా, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో కానీ మా భారతదేశంలో కానీ తండ్రి, నిరుద్యోగము అనేది ఒక పెద్ద సమస్య. ఆ సమస్య దేవా, మరి ఆ విద్యార్థులకు, ఆ నిరుద్యోగులకు అది పెద్దదిగా కనిపిస్తుంది. కానీ వీరందరూ కలిసి మీ యొద్దకు వస్తే దానికి ఏమాత్రము ఆలస్యము కాకుండా, నిమిషమాత్రము ఆలస్యం చేయకుండా మీరు వెంటనే జవాబిస్తారనేది ఈ దేవా, మరి విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలియనట్టుగా మీ స్వరమును పంపించండి వారికి. దేవా, మీకు స్తోత్రములు వందనాలు సమర్పిస్తున్నాను. అవును తండ్రి, గవర్నమెంట్ నడిపేవారు కూడా, అదే దేవా, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి తండ్రి, అయా రిటైర్మెంట్ పర్సన్స్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ నిరుద్యోగుల యొక్క ఆశను దేవా మరి అదంపాతాలానికి దొక్కివేస్తూ ఉన్నారు. వారి అహంకారమైనటువంటి బుద్ధిని దేవా మరి తొలగించండి. వారి ఆలోచన చెడగొట్టి ప్రభువా మీ ఆలోచన ఈ గవర్నమెంట్ నడిపే వారికి ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రాలు. చట్టాలు చేస్తున్నాం, శాసనాలు చేస్తున్నామని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారే, కానీ నిజానికి ఇంకా నిజమైన ఆ విద్య దేవా మరి ఉండి నిజమైన నిరుద్యోగి ఉండి దేవా వారికి న్యాయము పొందలేకపోతున్నారు. వారు దేవా నిజానికి వారు అర్హులే, కానీ అర్హత లేని వారు లంచం ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఇది కూడా భయంకరమైన పాపమే తండ్రి. ఇలాంటి వాటిని మీరు అనుమతించరని తెలిసి వారి మీదకు రాలేకపోతున్నారు తండ్రి. వారిని క్షమించి మన్నించండి దేవా. నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేసే దేవుడా, వారి పక్షంలో ఉండి వారికి న్యాయం జరిగించి వారి కుటుంబంలో మీరు సంతోషము నింపినారని తెలుసుకున్నట్టుకు కృపను చూపించండి తండ్రి. ఇలాగూ కొన్ని వందలు వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నవి దేవా. సహాయమును చేసి మహిమ పొందమని దేవా, మీ కృపను పొందే ప్రతి ఒక్కరూ మీ కొరకు ఎదురు చూసేవారిగా చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. యుద్ధములకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమే యుద్ధములకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది.
అదేవిధంగా మరొక అంశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా కలిసి ఏకీభవిద్దాం. వ్యాపారం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న వ్యాపారం అంటే పెద్దగా మనం అనుకుంటాం, కానీ చిన్నది కూడా వ్యాపారం కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు మంచి ఆశీర్వాదంలోకి వెళ్తున్నారు. మన సంఘంలో కూడా చిరు వ్యాపారం ఉన్నారు. ఆటో కావచ్చు, ఫ్రూట్ షాప్ కావచ్చు, ఏదైనా సరే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి అభివృద్ధిలోకి నడిపించినట్లుగా క్షేమకరమైనటువంటి వ్యాపారం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలను మోసం చేసేటటువంటి పదార్థాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తినే ఫ్రూట్స్లలో కావచ్చు, బనానా, యాపిల్ ఏదైనా కూడా ఇప్పుడు కలుషితం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి, ప్రజలకు క్షేమకరమైనటువంటి వ్యాపారం అనేది జరగాలి. కాబట్టి ఈ అంశం కొరకే మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ అంశం కొరకే మహోన్నతుడైన మా పరిశుద్ధ పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియుడా, మా ఘనుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాదుగా. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాదాల చింత కూడి మా తండ్రి మరి ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, నీ నామమును గొప్ప చేయుచున్నాం రాజా. మరి ఈ దినం ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి దేవా, మరి మా దేశాల్లో, మా రాష్ట్రాల్లో, మా పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల కొరకు మీ సన్నిధానములు మేము ప్రార్థనలు చేస్తున్నాం నాదుడా. మరి వ్యాపారం చేస్తుండగా దేవ, మరి ఎలాంటి కష్ట నష్టాలకు ఒడిదుడుగులు ఉన్నప్పటికీ కూడా ప్రభా, మరి మీ సన్నిధానంలో వారు వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయండి మా తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం రాజా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి దేవా. మరి నీకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభు. మరి వ్యాపారస్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా దేవా. మరి వారు చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారా వారికి క్షేమము కలుగునుగాక, వారి ద్వారా ఇతరులకు కూడా క్షేమము కలుగునుగాక నా తండ్రి. మరి వ్యాపారంలో ఎలాంటి మోసాలు, ఎలాంటి దురుద్దేశాలతో కూడినటువంటి లాభాలతో కూడినటువంటి తండ్రి మరి కారకాలు కాకుండానట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తుతులు అర్పిస్తున్నాము. చిన్న వ్యాపారం మొదలుకొని అతి పెద్ద వ్యాపారం వరకు వారిని మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించండి ప్రభువా దేవా. మరి వారి జీవన సంబంధమైనటువంటి విధానంలో వారు బ్రతుకుచుండగా, నడుస్తుండగా మీరే వారిని చేతులు చాచి ఆశీర్వదించి మీ కృపలో వారిని ఫలభరితముగా చేయండి తండ్రి. మరి అడుగడుగున దేవా, మరి వారు వర్ధిల్లడానికి, అనేకులు వర్ధిల్లడానికి వారు ఒక కారణం కావడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోవాల్సిందిగా తండ్రి. మరి మా ప్రాంతాలలో, మా దేశాలలో దేవా, మరి వ్యాపారస్తులను అందరి మీద మీ కనుదృష్టిని నిలపండి ప్రభువా. మీరు సహాయం చేయండి, వారందరినీ లేవనెత్తండి, ఎత్తి పట్టుకొనండి, దీవించండి, ఆశీర్వదించుమని యేసురాజు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. భారతదేశంలో కావచ్చు భయంకరమైనటువంటి అనారోగ్యాలతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఈ దినం ఎంతమంది మరణపడక మీద ఉన్నారో ఒక్క అవకాశం దేవుడు వారికి అనుగ్రహించి రక్షణలో నడిపించబడినట్లుగా దేవుడు కృప చూపించినట్లు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి, వాటిని అన్నింటి నుంచి కూడా దేవుడు విడిపించాలి. భయంకరమైనటువంటి వైరస్లు కూడా వస్తున్నాయి, వాటి నుంచి కూడా దేశాన్ని, సమాజాన్ని దేవుడు రక్షించాలి. అదేవిధంగా మన సహవాసంలో కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు సహోదరుడు ప్రేమన్న గారు కూడా అనారోగ్యంతో ఉన్నారు, తన కొరకే జ్ఞాపకం చేద్దాం. అదేవిధంగా అనితక్క కొరకే తాండూరులో ఐబీ షడ్రకన్న గారి కొరకే ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన పెద్దయ్య గారు కాంతసాయి గారి ఆరోగ్యం కొరకై కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి అంశం కొరకే ప్రార్థిస్తుండగా డేవిడ్ మన ప్రార్థన అందరం మనం కలిసి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మహోన్నతుడా, పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, సైన్యములకు అధిపతి అయిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, గడిచిన దినములు మమ్మల్ని కాపాడిన దేవుడు ప్రభా, ఇక ముందట కూడా మీరు కాపాడే దేవుడిగా ఉన్నందుకు వందనాలు నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమీపంలో ప్రభా, మా దేశంలో కావచ్చు, మా రాష్ట్రంలో కావచ్చు, అయ్యా తండ్రి మేము ఉంటున్న ఈ పట్టణంలో కావచ్చు, అయ్యా అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, మీరు దీవించండి ప్రభా. మరి అనేకమైన వ్యాధులు, రోగాలతో ప్రభా పీడింపబడుతున్న వారికి అయ్యా ఒక అవకాశాన్ని మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నారు అయ్యా తండ్రి.
అనేకమైన వ్యాధుల ప్రభా, టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అయా వివిధ రకాలైన థైరాయిడ్ కావచ్చు ప్రభా, అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలను మీరు అయా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నదండి. అయా స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నాను ప్రభా, నీకు వందనాలు. మీ స్వస్థత ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ అయా గొప్ప విడుదల కలుగును గాక ప్రభా. మీ ఆరోగ్యాన్ని కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. అయా గొప్ప కనికరం చూపించండి ప్రభా. మీ సమాధానం వారిపై వచ్చును కాక అని ప్రార్థిస్తున్నదండి. అయ్యా నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను కావచ్చు అని అయా తల్లి ఇదిగో ఆ యొక్క ప్రభా ఆలోచన కలిగి ఉన్న బిడ్డలకు అయ్యా నేను బ్రతకగలని ఆశను మీరు నజరేయుడైన యేసు నామములో పుట్టింపచేయమని ప్రార్థిస్తున్నదండి. అయ్యా ఒక గొప్ప ధైర్యాన్ని ప్రభా అయా వెనుక తట్టి ప్రభా వారికి ముందు నడిపించమని అయ్యా ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మరి షడ్రకాయ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి మీ దాసుని మీరు ముట్టండి ప్రభు. అయ్యా మీ దాసుని మీరు దర్శించండి ప్రభా. అయ్యా అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా ప్రభా మీ స్వస్థతను కలగ చేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆర్థిక అయా అవసరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు నాయన. మీ దాసుని మీరు దర్శించండి ప్రభా. తన ఆలోచనని మార్చండి ప్రభా. మీ ఆలోచనలు కలగచేయండి ప్రభా. అయా నెమ్మదిని దయచేయండి ప్రభా. మంచి నిధులను దయచేయండి ప్రభా. బిడ్డ ఏ విషయంలో చింతిస్తున్నాడు ప్రభా అయా మరి తన కీర్తనల ప్రకారం తని అయా నీ భారముతం యెహోవా మీద మోపే కృపను తనకు దయచేయండి ప్రభా. తన భారం నీ మీద మోపే కృపను దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి. అయా తనను ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. అదేవిధంగా ప్రభా మరి అనిత కొరకు ప్రార్థిస్తున్న తండ్రి. అక్కను కూడా మీరు ముట్టండి, కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. ఆ యొక్క ప్రభా ఎలాంటి ఆలోచనలు ఉన్న ప్రభా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా మీరు తొలగించండి ప్రభు. అదేవిధంగా ప్రభా అక్క చెప్పినాడు ప్రభా ఆ ల్యాండ్ విషయంలో కూడా ప్రభా మీరు న్యాయాన్ని జరిగించమని ప్రార్థిస్తున్న తండ్రి. అదేవిధంగా ప్రభా మరి పెద్దలు అయ్యగారు ప్రభా మ్యాథ్స్ అయ్యగారిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. అయ్యగారు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా తల మొదలుకొని అరికాల వరకు ప్రభా మీ ఆరోగ్యాన్ని ఇప్పుడే కలగచేయమని ప్రార్థన. అయ్యా అమ్మగారిని మీరు దీవించండి ప్రభా. అక్కల్ని కూడా మీరు దీవించండి. వారి పరిచయం, వారి ఉద్యోగాలు, ప్రతి ఒక్క వ్యవస్థను మీరు దీవించండి ప్రభా. ఇక స్థానిక సంఘాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. ఇంకా నూతనమైన ఆత్మలు కూడా ప్రభా సంఘాలకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ అంశాలన్నింటినీ మీరు ఆలకించి మీరే జవాబు దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. నాకున్న తోడు నీడ నీవేసయ్యా, నీ కన్నాలుగా నాకున్నారయ్యా. నాకున్న తోడు నీడ నీవేసయ్యా, ఇంకా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ఎంతమందికి అయితే మన సేవకులలో సరైన మందిరాలు, అదేవిధంగా ఏవేవైతే లేవు వెహికల్స్ కావచ్చు, మందిరాలు కావచ్చు, మందిరాల్లో ఆత్మలు కావచ్చు, కనీసం ప్రార్థించడానికి మందిర కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఇంకెంతమంది అలా జరుగుతున్నాయి వాటి అందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ మనం ప్రార్థించేద్దాం. ఏమవుతుందా ఈ అంశం ప్రతి ప్రార్థిస్తాం. అందరూ కూడా కలిసి ప్రార్థించారు. ఉదయకాల సమయంలో దైవజనులు సేవకులు ప్రార్థన చేస్తున్నాం. సేవకుల యొక్క అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిజమైన ముఖ్యంగా ప్రభావ సేవకులు ఆయన మరి మందిరాల విషయంలో ప్రభావ మీరే దేవ గుర్తు చూపించండి. ఎవరికైతే మందిరాలు లేవో, గృహాల్లో ఆరాధన జరిగిస్తున్నారో యేసుక్రీస్తు నామములో మందిరాలు సమకూర్చబడునుగాక, స్థలాలు సమకూర్చబడునుగాక. మందిరాలు ఎవరైతే ప్రారంభించారో ప్రభావ కావాల్సిన మెటీరియల్ మీరు దయచేయండి, కావలసిన ధనాన్ని మీరు దయచేయండి, ద్వారాలు తెలిసి ప్రభావ మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే నేను ముఖ్యంగా తండ్రి నాయన ఆత్మలను మీరు నడిపించాడు. అయ్యా తండ్రి నశించిపోయే ఆత్మల మందిరాల్లో నింపమని వేడుకుంటున్నాం. రాకపోతులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు మీరు నాయన రక్షించి నడిపించండి. అలాగే మందిరాలు ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కూడా సహాయం చేయండి. అయ్యా సేవకుల యొక్క ప్రతి అవసరతను తీర్చి మీరే సమకూర్చి మహిమ పొందడం.
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ఈ ప్రార్థన అంశంపై విన్నాను గాని అదేవిధంగా చివరిగా ప్రార్థన చేద్దాం. అయ్యగారి కొరకై ప్రార్థన చేద్దాం. తన ఆరోగ్యం కొరకై, పరిచర్య కొరకై, సంఘం కొరకై మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నెల్లూరుకి పిఆర్ రావాలి అని చెప్తున్నాను. దాని కొరకై ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పెద్దక్క జోగిని తనకు ఉన్న ప్రాంతంలో ఒక గృహాన్ని కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించినట్లు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన టీపీఎఫ్లో ఉన్న ప్రతి సేవకుల కొరకే ప్రార్థన చేద్దాం. పెద్దల కొరకే, సేవకులందరి కొరకే, మన సహవాసం అందరి కొరకే ప్రార్థన చేద్దాం. ఈశ్వర కొరకే చూడేద్దాం ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా దేవ నీకు స్తోత్రాలు ప్రభా. మత్తయి సువార్త 18 అధ్యాయం 18-20 వచనాలను ఆధారం చేసుకుని ఎక్కడ నీ నామమును ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పావు ఆయన. అయ్యా దేన్ని బట్టి ప్రభా ఆయన వేడుకుంటారు, అది మా తండ్రి వల్ల పొందుతారని రాయబడుతుంది కనుక ఇంతవరకు ఎన్ని అంశాల కొరకైతే ప్రార్థన చేశాను వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముతున్నాను. అంతేకాదు దుష్టుని యొక్క కార్యములన్నింటినీ ఈ భూమి మీద నేను బంధిస్తున్నా, అది పరలోకంలో నేను బంధించినందుకు కూడా ఉన్నాను. ప్రత్యేకంగా ఆయన మా పెద్దలు ఆయన పేద సాయి గారి కూడా నేను ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆయన గడిచిన కాలంలో తన భుజం అస్వస్థతతో ఉన్న కాబట్టి ఈరోజు తను సజీవంగా ఆరోగ్యంతో నిలబెట్టినందుకు వందనాలు. ఇంకా తన మంచి ఆరోగ్యంతో ముద్రపడాలని వారి దైవికమైన కృపను అనుగ్రహించండి. అలాగే దూరదేశంలో ఉన్నటువంటి వారి కుమార్తెల కొరకై ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమార్తె వారి కుటుంబము, వారి క్షేమం కొరకై, వారి కొత్త గృహం కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నెల్లూరు కొరకు ప్రార్థిస్తున్నాం. పిఆర్ కొరకై తను చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. శరీరం కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ తన కుటుంబాన్ని దూరదేశం తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకొని కుటుంబ క్షేమం, సమాధానం, వారి పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శ్వాస గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో కూడా పిల్లలు ఆయన సుదర్శన గారి ప్రతి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కడ కూడా మంచి ఆరోగ్యం, వారి పరిచర్య, వారి కుటుంబం అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకా ఆయన మాకు ఆయన కమిటీ మెంబర్స్ అందరి కొరకై పేరున ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిచర్యలు, వారి ఆరోగ్యాలు, వారి పిల్లలు, వారి కుటుంబాలు వారందరూ కూడా దీవించబడాలి. నన్ను రానటువంటి దినాలలో బలమైనటువంటి జనానంగా వారు దీవించబడాలి, వారి పరిచయం ఆశ్రయించబడాలి. అంతేకాదు ఎంతమంది అయితే టీపీఎఫ్ ఫ్యామిలీగా ఉన్నామో ప్రతి ఒక్క సేవకుని కొరకై, వారి కుటుంబ సభ్యుల కొరకై, వారి పరిచర్యల కొరకై విస్తరింపజేయబడాలి, ఆశీర్వదించబడాలి, బహుగా దీవించబడాలని అందరి కొరకై ప్రార్థన చేస్తూ మా ప్రార్థన విన్నందుకు మీ వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థన విన్నందుకు చివరిగా ఒక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. సేవకుల క్షేమం కొరకు నేను కొన్ని పదాలు పలుకుతున్నప్పుడు అందరూ కూడా ఆమెను పలుకుదాం. ఒక్క నిమిషం లేదే మీ పక్కన ఉన్న వారు చేయ పడుకుందాం ప్లీజ్. అందరం సేవకులం. దేవుడు మా వాక్యం సెలవిస్తుంది. కూర్చొని పడలేదు, కూర్చొని అందులో కాక పడుకుందాం. సేవకుల మాటను రూఢిపరిచే దేవుడు అనేది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ బైండింగ్ చేస్తుండగా దేవుడు తన కార్యం జరిగించినట్లు ప్రార్థన చేద్దామని ప్రార్థిస్తున్న అందరూ కూడా దయచేసి ఆమెను పలకాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. మేము ప్రార్థిస్తున్నాం. సేవకుల మాటను రూఢిపరిచే దేవుడు అనే వాగ్దానం ఎత్తిపట్టి సేవకుల క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సేవకులు వెళ్తా ఉన్నారు. ప్రయాణాలలో క్షేమం లేదు ఆయన, వారి పరిచర్యలో క్షేమం లేదు. కాబట్టి ఈ దినం వారి క్షేమం కొరకే ఇవి ప్రకటిస్తుండగా ఇవి జరుగును గాక. సేవకులకు విరోధంగా రూపింపబడే ప్రతి ఆయుధాలు యేసు నామమున నశించును గాక. సేవకులకు వ్యతిరేకంగా లేచే ప్రతి చెడ్డ ఆలోచనలు నిష్ఫలమైపోను గాక. సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోర్లు మూయబడును గాక. చెడ్డ ప్రచారాలు కొట్టివేయబడును గాక. సేవకులకు వ్యతిరేకంగా సాతాను చేసిన కూటమి చెదరగొట్టబడును గాక. సేవకులు 4 దిక్కులా విస్తరించుదురు గాక. సేవకుల అభివృద్ధి నది వల్ల ప్రవహించును గాక. సేవకుల ద్వారా అనేక జీవితాలు, అనేక కుటుంబాలు, అనేక సంఘాలు కట్టబడును గాక. సేవకుల సహాయాన్ని కోరి రాజులు త్వరపడి వచ్చుదురు గాక. ప్రజలు పరిగెత్తి వచ్చుదురు గాక. సేవకులను బాధించే శత్రువులు, సమస్యలు యేసు నామమున అణిచివేయబడును గాక. సేవకులకు అనారోగ్యాలను కలిగించడానికి, వారిని పడగొట్టడానికి ప్రయత్నించే చీకటి శక్తులు బంధింపబడను గాక. సేవకుల అభివృద్ధికి ఆటంకాలుగా నిలిచే చీకటి శక్తులు లయమైపోను గాక. సేవకులపై చెడు ప్రయోగాలు చేసే
శత్రువు కాల్చబడును గాక, చెడ్డ విద్యలు అవిద్యలైపోవును గాక, సేవకుల ప్రతి పోరాటంలో దేవుడే ముందు నిలిచి విజయం దయచేయను గాక, సేవకులు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక, సేవకుల ప్రార్థన ద్వారా ప్రతి కఠినమైన సమస్యలు అతి సులువుగా పరిష్కరింపబడును గాక, సేవకులకు వ్యతిరేకంగా సాతాను ఏర్పాటు చేసిన ఉరులు గుచ్చులు యేసు నామమున అవి కాలిపోవును గాక, సేవకుల వ్యతిరేకంగా సాతాను త్రవ్విన గుంటలో వాడబడి నశించును గాక, సేవకుల శరీరాల ఆరోగ్యం, ఎముకల్లో సత్తువ, బలము, శక్తి, దీర్ఘాయువు కలుగును గాక, నెమ్మది సమాధానముతో వారి ప్రయాణాలు సుఖవంతంగా జరుగును గాక, సేవకుల అక్కర్లు వారి శారీరక, మానసిక, వ్యక్తిగత, కుటుంబపరమైన, ఆత్మీయపరమైన, సంఘపరమైన, పరిచర్యపరమైన ప్రతి అవసరత క్రీస్తునందు మహిమలో తీర్చబడును గాక, పరిచర్యలో సహకారులు, సమర్పణ కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా యోధులు, స్పాన్సర్, సపోర్టర్స్, క్షేమాన్ని విచారించేటటువంటి వారు, డెస్టినీ హెల్పర్స్, వివేచన కలిగిన ఆలోచన కర్తలు అందరూ కూడా సమకూర్చబడుతున్నారు కాక, సేవల ప్రతి ప్రయాణాలలో క్షేమం కలుగును కాక, వారి కొరకు కొంచెం ప్రతి కీడు, ప్రమాదం, అపాయం, మురులు యేసు నామమున తొలగిపోను కాక, ఈ సంవత్సరంలో సేవకులు అన్ని విషయాలలో మంచి జ్ఞానము కలిగి, ఆత్మ అభిషేకం కలిగి, దైవిక ప్రత్యక్షత కలిగి ముందుకు నడిపించబడుదురుగా, శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన విశేష జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి వర్ధిల్లుతూ ముందుకు కొనసాగుదురుగాక, ప్రత్యేకంగా సేవకుల పిల్లల జీవితాలలో ఆశీర్వాదం కలుగునుగాక, దీవెన కలుగునుగాక, వారి చదువులలో కావలసిన ప్రతి అవసరతలు తీర్చబడునుగాక, వారి పోషణ కొరకు నీ సహాయం అందునుగాక, అవసరతలన్నీ తీర్చబడునుగాక, యేసు నామమున ఇవన్నీ కూడా ప్రకటిస్తుండగా, ప్రార్థన అంశాలన్నిటి కొరకే కూడా నేను స్తుతిస్తుండగా నీకే మహిమ కలుగునుగాక అని ప్రకటిస్తూ యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. వారి ఆశీర్వాదాలతో నెక్స్ట్ గురువారం ప్రార్థన అనేది వాట్సాప్లో గ్రూప్లో చివరి ఆశీర్వాదం సుదర్శన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం మనకందరికీ సదానికి తోడై ప్రభావం బయటకు పిలిచి, నది నుంచి విచారణ బయటకు పిలిపించి, విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూపించి, గొప్ప విశ్వాసాన్ని నూరు పోసినట్లుగా, ధైర్యాన్ని నూరు పోసినట్లుగా మనల్ని అలాగా ధైర్యంతో విశ్వాసంతో నింపి నడిపించారు. ఆమేన్. ఆమేన్. ఆమేన్.